అందరికి నమస్కారం. 50వ రోజుకి స్వాగతం సుస్వాగతం. అంచెలంచెలుగా వస్తూ సాగుతూ ముందుకి 50వ రోజుకి రావడం జరిగింది. మనం 50 రోజులు కాదు కదా, ఇంకో 50 ఏళ్ళైనా సరే ఇదే ఎనర్జీ, ఇదే ఎంతూజియాజం, ఇదే ఉల్లాసం, ఇదే టీం మెంబర్స్, ఇందులో ఏం మార్పు ఉండదు. ఇంకో 50 ఏళ్ళైనా సరే నూతన వరి వంగడాలు వేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ 2026లో కూడా ఏప్రిల్లో వేసే మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలు పెడతాం. అప్పుడు కూడా ఇంకొక నూతన వరి వంగడం వేయడం జరుగుతుంది. నూతన వరి వంగడం వేయడం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం తెలంగాణ సోనా వేయడం, సివిఆర్ పత్తుల వరి సాగు, ఇది అంతా ఒక సెట్టు. మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రయాణం కొనసాగద్ది. ఈ 50 రోజులు మా ప్రయాణం కుటుంబ సభ్యులు, రైస్ వినియోగదారులు, బంధువులు, స్నేహితులు, వాళ్ళ యొక్క ప్రేమ, అభిమానం, ఆప్యాయత మరువలేనిది. అదొకటి. నవంబర్ 22వ తారీఖున మేము ఈ ప్రారంభించడం జరిగింది. 2025 పోయిన సంవత్సరం 2025లో నవంబర్ 22వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేటితో 50 రోజులు పూర్తయింది. 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఉండడం, అది కూడా లివింగ్ అంటే నివసించడం, ఒకే ఇంట్లో ఉండడం, ఇది ఒక సంతోషకరం. అంటే 4 తరాల వారసులు. ఇంకొక యాదృచ్ఛికంగా 4 రంగాల్లో నేను విజయం సాధించడం జరిగింది. 4 తరాల వారసులు కలిసిమెలిసి ఉండడం, 4 రంగాల్లో విజయం సాధించడం. 4 రంగాలు ఏంటంటే వరి సాగు చేయడం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం, దానికే ప్రకృతి రత్న అవార్డు రావడం జరిగింది. రెండోది యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం, యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం. ఒక రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు రైస్ ఆడించడం, రాష్ట్రాలకు పంపించడం, అది 3వ రంగం అంటే రైస్ మిల్లింగ్. 4వ రంగం పుస్తకం రచించడం, ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు. ఈ విధంగా ఈ 4 రంగాల్లో విజయం సాధించడం, 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఉండడం, ఇది ఒక ఆనందమైనటువంటి ప్రక్రియ. నాకు ఇది చాలా మందికి తెలిసింది ఏంటంటే 2021 నుంచే మేము వరి సాగు చేయడం జరుగుతుంది, అది సివిఆర్ పద్ధతిలో. అంతకన్నా ముందుగా 150 సంవత్సరాల నుంచి నాన్న, తాత, జేజి తాత వాళ్ళు 150 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నుంచి వరి సాగు చేస్తున్నాం. నిజానికి వరిని మేము బతికేచట్ల, ఒరే మమ్మల్ని బతికిస్తుంది. 150 సంవత్సరాల నుంచి కూడా వరి బతికేస్తుంది. కాకపోతే 2021 నుంచి మేము చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం. ఇది నన్ను ప్రభావితం చేసింది. అది 150 సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తామని అన్నారు మన పూర్వీకులందరూ. కానీ 2021 నుంచి సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం, ఇది ఒక సంతోషకరమైన విషయం. ఎక్కడో విదేశాలకు పోకుండా సొంత ఊర్లో ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు సాగడం, ఇది ఒక సంతోషకరమైన విషయం. అది ఇక పండుగలు వస్తున్నాయి కాబట్టి ముందుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వేటగారి పరయ్య, హర్ష వాళ్ళ బాబాయిని. 50 రోజుకి స్వాగతం సుస్వాగతం. ముందుగా సంక్రాంతి, భోగి, కనుమ పండుగలకి శుభాకాంక్షలు చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 50 రోజులకి మన ప్రయాణం చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ముందుకు పోతున్నాము. త్వరలో రేపు సంక్రాంతి రోజు అన్ని విషయాలు మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.